నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ప్రజా సంక్షేమం పట్ల చిత్తశుద్ధి, ప్రజలకు సుపరిపాలన అందించాలన్న సంకల్పం ఉన్న నాయకుడు అధికారంలో ఉంటే పాలన ఎలా సాగుతుంది అనడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన చేతులతో చూపుతున్నారు. గత 5 ఏళ్ల జగన్ పాలనలో ఉద్యోగులు ఏనాడు నెలలో మొదటి తేదీన వేతనాలు అందుకున్న పరిస్థితి లేదు. అయితే జగన్ ప్రభుత్వం పతనమై తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగులకు వేతనాలు మొదటి తేదీనే అందుతున్నాయి. పెన్షన్ల పంపిణీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నెల మొదటి తేదీనే జరిగిపోతుంది. ఇక ఏపీలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సుపరిపాలన దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు దిశగా ఒక్కో పథకం ప్రవేశపెడుతోంది. ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల పథకాలకు సంబంధించి అనేక చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలోనే అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం గత ప్రభుత్వం 3000 పెన్షన్ ఇస్తే చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దాన్ని మరో 1000 పెంచి 4000 అందిస్తోంది. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పెన్షన్ల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చాలా పద్ధతిగా వ్యవహరిస్తుంది. ఎన్నికల హామీల్లో భాగంగా మొదట పెన్షన్ల పెంపును అమలు చేయగా ప్రతి నెల 1వ తేదీన టెన్షన్ గా పెన్షన్లను అందించే విధంగా చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి సెప్టెంబర్ నెల పెన్షన్ ను నెల మొదటి తేదీ కంటే ఒక రోజు ముందే, అంటే ఆగస్టు 31వ తేదీనే అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసి సెప్టెంబర్ 1 ఆదివారం కావడంతో లబ్ధిదారులకు ఒక రోజు ముందుగానే ఆగస్టు 31నే అర్హులందరికీ పెన్షన్లను అందజేయాలని నిర్ణయించి, ఏదైనా కారణంగా ఈ నెల 31వ తేదీన పెన్షన్లు అందకపోతే సెప్టెంబర్ 2వ తేదీన, అంటే సోమవారం రోజున అందించనున్నట్లు తెలిపింది. ఇక గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్లు అందించేది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల ద్వారా కాకుండా సచివాలయ ఉద్యోగుల ద్వారా మాత్రమే పెన్షన్లను పంపిణీ చేస్తుంది. ఈ క్రమంలోనే సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు అందిస్తున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.